చాలామంది మనుషులు డబ్బు, హోదా, అధికారం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని మర్చిపోవటం మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం గురించి 10 మంది మాట్లాడడానికి చాలామంది సంకోచిస్తూ ఉంటారు. తమ విశ్వాసాన్ని దాచిపెడుతూ ఉంటారు. అయితే ప్రపంచంలో అతి గొప్ప శక్తిమంతుడైనటువంటి ఒక పర్సన్ మాత్రం అలా కాకుండా ప్రపంచం ముందు, అధికారుల ముందు, అందరి ముందు ధైర్యంగా ముందుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం గురించి చెప్పారు. నాకు తెలిసి అంత గొప్ప స్థాయిలో ఉండి యేసుక్రీస్తు ప్రభుని మహిమపరిచినటువంటి గొప్ప గొప్ప నాయకులలో మరి ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నేను చూసింది మాత్రం ఈ పర్సన్ని. ఆయన ఎవరో కాదండి, డొనాల్డ్ ట్రంప్. అవునండి, ఆయన ఏమన్నారంటే, మీరెంతమంది నన్ను క్రిటిసైజ్ చేసినానో నేను ఒక మాట చెప్తున్నాను. ఇదేంటంటే, మనందరికీ బాస్ యొక్క సహాయం కావాలి అని ఆకాశం వైపు, దేవుడి వైపు, యేసుక్రీస్తు వైపు తన చెయ్యి చాచి చెప్పాడు. అంతేకాదండి, ప్రపంచంలో నువ్వు చాలా ఫేమస్ పర్సన్ అని అన్నప్పుడు ఆయన ఇచ్చే రిప్లై, లేదు, ఈ ప్రపంచంలో నేను ఫేమస్ కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారే ఫేమస్ అని యేసునామాన్ని గొప్పగా మహిమపరిచారు. ప్రజలందరి ముందు ఆయన యేసునామాన్ని ఒప్పుకున్నారు. ఆయన చెప్పిన మాటలను ఇప్పుడు మనం చూద్దాం. Masks, no masks, everything, you can do all you want, but you still need help from the boss. We need help from the boss. That's what happened. We need help. Right? Yeah, we need help. It's all right to say. Now, they'll criticize me for that. How dare he say that? How dare he say that? No, I'll say it. I'll say it. I'll say it. Somebody said to me the other day, "You're the most famous person in the world by far." I said, "No, I'm not. No, I'm not." They said, "Yes, you are." I said, "No." They said, "Who's more famous?" I said, "Jesus Christ." I'm not taking any chances. I'm not going to have an argument. Hey, I'm not having any arguments. Jesus Christ. I'm not going to take any chances. I'll give it, I guarantee. చూసారా నా మిత్రులారా, ట్రంప్ తెలుసు తనొక సాధారణమైన మానవుడు మాత్రమే, దేవుడి ముందు ఒక మనుష్యుడు మాత్రమే. గమనించండి నా మిత్రులారా, మన స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ యేసు కోసం జీవించాలి, యేసు కోసమే మనం బ్రతకాలి, యేసు నామానికి మహిమకరంగా జీవించాలి. ఆయన నామాన్ని ప్రతి చోట మనం ఒప్పుకోవాలి.